టీ20 వరల్డ్ కప్లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సెమీఫైనల్లో ఈరోజు భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో భారత్ విజయం సాధించి ఫైనల్కి చేరుకోవాలంటూ తిరుపతిలో క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్కి చేరింది. ఇప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు ఏదైతే టీమిండియా, అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా సెమీఫైనల్లో కూడా తలబడబోతుంది. దీనికి సంబంధించి తిరుపతిలో కూడా టీమిండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడాకారులు కూడా వారికి విషయం చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, టీమిండియా సెమీఫైనల్స్కి ఇంగ్లాండ్తో తలబడబోతుంది అంటే ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సార్, గతంలో జరిగిన ఈ లీగ్ సూపర్ 8 అన్నిటికన్నా ఈ సెమీఫైనల్లో అద్భుతమైన ఫామ్ అనేది మన ఇండియా కంటిన్యూ చేస్తుంది. ఈ సెమీఫైనల్లో గతంలో జరిగిన లీగ్ మ్యాచ్ల కన్నా దీంట్లో ఇంకా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తుందని మా తిరుపతి నుండి, మా అకాడమీ FFC అకాడమీ తరపు నుండి మేము ప్రమోట్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఎవరైతే టాప్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ, ఇటీవల అందరూ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మళ్ళీ వాటితో పాటు బౌలర్స్లో మన హార్దిక్ పాండ్యా, బూమ్రా ఇటువంటి వాళ్ళంతా గట్టిగా బౌలింగ్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ గత వరల్డ్ కప్లో T20 మన ఇండియా గెలిచింది, మళ్ళీ సెకండ్ కప్ కూడా తెచ్చి మన ఇండియాకి ఇచ్చే అవకాశంగా కనబడుతుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ టీం తరపు నుండి ఎత్తుకుంటే ఇంగ్లాండ్ కూడా ఈ T20 వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా మన ఇండియా మీద గెలిచింది అయితే లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఇంగ్లాండ్ మనం చిత్తు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ టోర్నమెంట్లో. అంటే ప్రధానంగా ఇంగ్లాండ్ కూడా ఒక మంచి బలమైన జట్టుగానే ఉంది. సెమీఫైనల్స్లో మనతో తలబడబోతుంది. అంటే విజయ అవకాశాలు టీమిండియాకు ఏ విధంగా ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇంగ్లాండ్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇంగ్లాండ్ అయితే గట్టిగానే ఉంది. ఆ టీం కన్నా మనం గతంలో రికార్డులు పోల్చుకుంటే ఇంగ్లాండ్ మీద చాలా ఎక్కువ రికార్డులు మన ఇండియాకే ఉంది. అదే ఉద్దేశంతో ప్లస్ మన ప్లేయర్స్ కూడా చాలా అద్భుతమైన ఫామ్లోకి వచ్చినారు. సంజు శాంసంగ్ లాస్ట్ మ్యాచ్ చూస్తే సంజు శాంసంగ్ 90+ కొట్టి అది చేజింగ్లో చేసి మనము ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనము ఫైనల్స్లో కూడా గెలిచే అవకాశాలు ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకే. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు టీమిండియా కూడా కొంత ఈ యొక్క ఫీల్డింగ్లో కానీ క్యాచ్లు మిస్ అవ్వడంలో కానీ కొంత వెనుకబడి ఉందనే వాదన వినిపిస్తుంది. అంటే ఏ విధంగా ఈ యొక్క రేపు చాలా తడబోయే సెమీఫైనల్స్ మ్యాచ్లో కూడా టీమిండియా రాణించబోతుందని మీరు అనుకుంటారు యాజ్ ఎ ప్లేయర్గా? ఖచ్చితంగా క్యాచెస్ అనేటివి చాలా కీలకము. సో ఇప్పుడు ఏవైతే ఈ మిస్సింగ్ ఇవన్నీ ఉన్నాయో ఆల్రెడీ ఈ మన టీమ్, మన ఫీల్డింగ్ కోచెస్ కానీ లేకపోతే బ్యాటింగ్ కోచెస్ కానీ దీని మీద వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈ శ్రద్ధ పెట్టిన దానివల్ల డెఫినెట్గా ఈ సెమీఫైనల్స్లో డెఫినెట్గా దానిపైన ధీటమైన పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా మనం వరల్డ్ కప్ కూడా గెలవకపోతే వరుసగా రెండోసారి కూడా మనం వరల్డ్ కప్ T20ని మనం కైవసం చేసుకున్నట్టు అది ఒక సరికొత్త రికార్డును కూడా సృష్టించబోతుందని చెప్పి మనం భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనకు లాస్ట్ టైం 2011 వరల్డ్ కప్లో మనము 50 ఓవర్ ఫార్మేట్లో కూడా ఫస్ట్ మనం హోస్ట్గా ఉండి ఆ రికార్డును మనం విన్ అయ్యి మనం ఆ రికార్డును బ్రేక్ చేసాం. సో ఇది కూడా ఈసారి కూడా మనము ఈ T20 వరల్డ్ కప్లో హోస్ట్గా మనం ఉండి డెఫినెట్గా ఈ రికార్డును కూడా మనము కప్పును జయిస్తాము. అదే కాకుండా 2 times లాస్ట్ టైం మనమే ఛాంపియన్స్, ఈసారి కూడా వరుసగా ఛాంపియన్ అయ్యేదానికి మన టీం అయితే బ్రహ్మాండంగా మన దగ్గర ఈసారి అయితే ఉంది, ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ముంబై వేదికగా జరగబోయే సెమీఫైనల్స్ టీమిండియా, ఇంగ్లాండ్ ఒక పోరులో కూడా భారత్ ఘన విజయాన్ని సాధించబోతుందని చెప్పి కూడా క్రీడాకారులు వారి యొక్క ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వరుస వరల్డ్ కప్ను కూడా కైవసం చేసుకునే దిశగా కూడా టీమిండియా అడుగులు వేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలోని క్రీడాకారులు కూడా పటిష్టంగా ఉన్నారని చెప్పి కూడా క్రీడాకారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే బ్యాటింగ్ కానీ అదేవిధంగా బౌలింగ్లో కూడా పూర్తిగా ప్రావీణ్యం పొంది ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క సెమీఫైనల్స్లో రాణించి కూడా ఫైనల్స్ కూడా చేరుకోబోతామని చెప్పి కూడా ఈ యొక్క తిరుపతిలోని క్రీడాకారులు కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా టీమిండియా ఏదైతే T20 వరల్డ్ కప్ను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకొని సరికొత్త రికార్డును కూడా సృష్టించబోతుందని చెప్పి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.